దేవుడికి మహిమ కలుగునగాక. అందరికీ ప్లేజ్ లాన్, అందరికీ వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. భర్త ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు బైబిల్లో పరిశీలించుకుందాం. ఈ ముగ్గురు స్త్రీలు ఎవరు ఏంటంటే చెప్పుకుందాం. మరి మొదటిది సిపోరా, రెండో మేకాలు, మూడు అబికెహేలు. వీళ్ళు ముగ్గురు భరత ప్రాణాలు కాపాడుకున్నారు. భరత ప్రాణాలు ఎవరంటే మొదటిగా మోసే భార్య సిపోరా. మొదటి మాట మోసే భార్య సిపోరా. దేవుడు ఆజ్ఞ చెప్పున మోసే ఐగుప్తు మార్గంలో యెహోవా చెంప చూడగా సిపోరా వాడగల రాయ తీసుకుని కుమారునికి సున్నితి చేసి దేవుని చేతిలో నుండి భరత ప్రాణాలు కాపాడుకుంది. నిర్మాకాండము 4:24-26 దాకా చూసుకుంటే అందులో మరి లేఖనాలు చెప్తుందమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవ మాట దావీదు భార్య అయిన మేకాలు. తండ్రి అయిన సౌలు దావీదును సంపుటకు దూతలు పంపించినందుకు మేకాలు వారి చేతిలో పడకుండా భర్త అయిన దావీదుని ప్రాణాలు కాపాడుకుంది. అమ్మ మేకాలు దావీదు ప్రాణాలు కాపాడుకుంది, భర్త ప్రాణాలు కాపాడుకుంది. సిపోరా మోసయ్య ప్రాణాలు కాపాడుకుంది. మూడవదిగా నాబాలు భార్య అబికెహేలు. నాబాలు భార్య అయిన అబికెహేలు సహాయం కొరకు దావీదు తన పనివారికి నాబాలు దగ్గరికి పంపినప్పుడు నాబాలు దావీదు కోపం రేపుతాడు. దావీదుతో మాట్లాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. దావీదు గారికి కోపం వచ్చింది నాబాలు మీద. అబికెహేలు మాట్లాడి భర్తని కాపాడుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజుని మన భర్త తాగుతున్నాడు, ఇష్టాసారంగా తిరుగుతున్నాడు అంటే అమ్మ నీలో అమ్మ నీలో సమాధానం పడి భర్తకి చెప్పేలాగా చెప్పి, అవండి దేవుడి ప్రాణం పెట్టాడంటే ఈరోజున మనం ఇలా ఉన్నామంటే ఈ లోకాసులు ఏమీ లేవు. మన దేవుళ్ళో నమ్మకంగా ఉండాలి, దేవుళ్ళో జీవించాలి. మోసయ్య సిపోరా దేవుళ్ళో ఎంతో ఎదిగారు. దావీదు గారు మేకాలు దేవుళ్ళో ఎంతో బాగా ఎదిగారు. నాబాలు అబికెహేలు దేవుళ్ళో ఎంతో ఎదిగారు. కానీ వాళ్ళ భర్తలను కాపాడుకున్నారు. ఈరోజు మీరు కథ మీ భర్తల్ని వ్యసనాల నుంచి విడిపించాలి, చెడు పనుల నుంచి తప్పించాలి, మంచి మార్గంలో నడిపించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు నా జీవితం అంతేనమ్మా. మా మరియమ్మ నన్ను దేవుళ్ళో నడిపించింది. నేను చచ్చిపోవాడిని, కానీ దేవుడు కృపను బట్టి మరి అన్ని కన్నాల్లోంచి తప్పించి ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడంటే దేవుడు మహిమ. అమ్మ మరియమ్మ నన్ను ఎలాగ నడిపించాలి ఏంటన్నది దేవుడు మరియమ్మ ద్వారాగా నన్ను
నడిపించాడు దేవుడు. దేవుడు మహిమకరంగా వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు గట మీ భర్తల్ని దేవుళ్ళో నడిపించి, దేవుళ్ళో బాగా నడిపించి, దేవుళ్ళో ఎదిగేలాగా, దేవుళ్ళో దీవించేలాగా, దేవుళ్ళ ఆశీర్వాదాలు చూసేలాగా అమ్మ చెప్పండి. ఈరోజుని మన బైబిల్లో భర్తలు కాపాడుకున్న 3 స్త్రీలు, సిపోరా, మేకాలు, అబిగెయిలు. అమ్మ పరిశుద్ధ బైబిల్లో లేఖనాల్లో వీళ్ళు 3 పేర్లు ఉన్నాయి. మరి మోసే గారిని, దావీదు గారిని, నాబాలు గారిని కాపాడుకున్నారమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.